సోషల్ మీడియాలో ముస్లిం మత ఆచారాలను కించపరుస్తూ మతాల మధ్య అసహనాన్ని విద్వేషాన్ని పెంచుతూ వైరల్ అవుతున్న అసత్య ప్రచారాలను కట్టడి చేయాలని ముస్లిం ప్రజా సంఘాలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ను కలిసి వినతి పత్రం అందజేశారు. స్మార్ట్ సిటీ ముస్లిం వేదిక అధికార ప్రతినిధి అహ్మద్ నాయకత్వంలో స్మార్ట్ సిటీ ముస్లిం వేదిక కన్వీనర్ హసన్ షరీఫ్, మాజీ వక్ఫ్ బోర్డు రాష్ట్ర సభ్యులు అబ్దుల్ బషీరుద్దీన్, ఎంపీజే జిల్లా అధ్యక్షులు హలీం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఎండి రియాజ్, ప్రజాసంఘం నాయకులు ఖ్వాజా, అబ్దుల్ రహీంలు ఎస్వీని కలిసిన వారిలో ఉన్నారు. కొత్తగా కాకినాడ జిల్లాకి ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నందుకు ఆయనను కాకినాడ ముస్లిం ప్రజల తరపున మొదటిగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితి ఏదైతే అసహన వాతావరణం నెలకొందో దానిపై ఒక వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్ లాంటి సామాజిక వేదికల్లో ముస్లిం మతంపై అసత్య ప్రచారం చేసి ముస్లిం ఆచారాల వలన ఇతర మతాలు నష్టపోతాయి అంటూ చేస్తున్న విద్వేష సందేశాలు అత్యధికంగా వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఎస్పీ సానుకూలంగా స్పందించడం జరిగిందని వారు మీడియాకు తెలిపారు. కానీ మనం వేరువేరుగా మీది అది ఆ మతం ఇది ఈ మతం అనేది లేకుండా అందరం కలిసికట్టుగా ఉంటున్నాం. మనల్ని కోస్తే వచ్చేది ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్డే ఎర్రగా ఉంటుంది. కాబట్టి ఒకరి మీద ఒకరు బురదలు జల్లుకోకుండా మనందరం కూడా ఒకే సంతానం కాబట్టి, మానవులం కాబట్టి, మనందరం కూడా ఒక తాటి మీద ఉండాలి కాబట్టి ఒకరి మీద ఒకరు విషప్రచారం చేసుకోకుండా వాట్సాప్ మీడియాల్లోనూ, సోషల్ మీడియాల్లోనూ, ఫేస్బుక్ల్లోనూ ఒకరిని కించపరిచే విధంగా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. అలాగే కాకినాడలో ఉన్నటువంటి స్మార్ట్ సిటీ ముస్లిం మిత్రులందరూ కూడా మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ ద్వారా వారికి మనం కాగితం పూర్వకం కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం కాకినాడలో, ఇటువంటివి జరగకుండా మేము కూడా జాగ్రత్త చూసుకుంటామని చెప్పేసి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ముస్లిం, హిందూ, క్రైస్తవ సోదరులు అన్యోన్యంగా కాకినాడలో ఎన్ని రోజుల నుంచి మేము హాయిగా బతుకుతున్నామో ఆ యొక్క వాతావరణాన్ని అలా కాపాడాలని నేను ప్రతి ఒక్క కాకినాడలో ఉన్నటువంటి ప్రతి సోదరుని కోరుకుంటున్నాను. ఇది ఏదైతే తప్పుడు వార్తలు తీసుకొచ్చి ఆ అభద్రతా భావానికి, ఆ భయాందోళనకు గురి చేస్తున్నటువంటి ఆ వార్తలు కానీ లేకపోతే తప్పుడు మెసేజ్లను కానీ ఎవరు షేర్ చేయకండి, ఎవరు గ్రూపుల్లో షేర్ చేయకండి. అవి ఆ వాస్తవమా కాదా అనేది నిర్ధారించుకున్న తర్వాతే షేర్ చేయండి. మన యొక్క అన్యోన్యతలను ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా మన ఎప్పుడు ఎలాగైతే మీరు మాకు ఇఫ్తార్ పార్టీలు ఇవ్వడం, మేము మీ అయ్యప్ప కార్యక్రమాలకు మేము ఎలాగ రావడం, మీ ఉగాది పచ్చళ్ళు మేము ఎలాగ తినడం జరుగుతుందో అదే అన్యోన్యతను మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా మిత్రుల ద్వారా కాకినాడలో ఉన్న ప్రజలందరినీ కోరుకుంటున్నాను.